ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన దిశ యాంత్రీకరణ. ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం. సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడంతా కూడా ఈ యొక్క యాంత్రీకరణ కోసం పెద్ద ఎత్తున పోవడం, టెక్నాలజీ నాలెడ్జ్ రెండు కూడా తీసుకొని ఏఐ కానీ ఇలాంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను ఏఐ అగ్రానమిస్ట్ ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. 14,230 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల రెండు లాభాలు, ఒక పక్క ఉపాధి కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన దిశ ప్రకృతి సేద్యం 8,168 గ్రామాల్లో జరుగుతూ ఉంది. 17,75,000 ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతూ ఉంది. 15 లక్షల మంది ఫార్మర్స్ ఇందులో పనిచేస్తున్నారు. 29కి 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల ఫార్మర్స్ని వ్యవసాయం ప్రకృతి సేద్యం వైపు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంత మునిపే మినిస్టర్ గారు చాలా సమర్థవంతంగా చెప్పారు. దేశ ఒక విషయం మీరు చూస్తే రాయలసీమకు హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 20 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ ఉంది. అదే మాదిరిగా 400 మిలియన్ మెట్రిక్ టన్స్ పండ్లు కూరగాయలు తయారవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని రాబోయే రోజుల్లో రాయలసీమ ఈరోజు దేశంలో వీఆర్ నెంబర్ 1. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని 20 లక్షల నుంచి 40 లక్షలు చేసి 400 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు చేసి ప్రపంచానికే నెంబర్ 1గా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. దిశ దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. క్లస్టర్ విధానం పెట్టుకున్నాం. 30,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద అంటే ఇన్వెస్ట్మెంట్ వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అదనంగా ఒక 70,000 కోట్లు అంటే హార్టికల్చర్కు మాత్రం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు 40 లక్షల ఎకరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక ప్రాంతంలో ఎక్కడెక్కడ కనపడదు అన్ని రకాల పంటలు ఇక్కడ పండిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కదా దిశ. ఓసారి పంటలు వేసినప్పుడు ఒడిదుడుకులు వస్తాయి, పొగాకు. ఇక్కడ మన రాష్ట్రంలో మేము ఆలోచించే విధానం అన్నీ కూడా వాణిజ్య పంటలకు వెళ్ళాలని, రెండోది రైతుకు గిట్టుబాటు ధర రావాలని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కోకో ప్రోత్సహిస్తున్నాం. ఏలూరు దగ్గర రాబోయే రోజుల్లో కోకో సిటీ ప్రపంచంలో మొట్టమొదటి సిటీ ఏలూరు దగ్గర వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాఫీ, అరకు కాఫీ ఇది ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. పొగాకు, మామిడి, ఉల్లి, కోకో ఇబ్బందులు వస్తే 588 కోట్ల రూపాయలు వాళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఇంకొక పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే అక్వా దేశంలోనే మనం నెంబర్ 1గా ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 17% గ్రోత్ రేట్ వచ్చింది. దేశంలో ఎగుమతుల్లో 34% మన దగ్గర నుంచి వస్తుంది. అందుకే అక్వా జోన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఇంత మునుపు మాయమాటలు చెప్తే ₹1.50 యూనిట్ కరెంట్ ఇచ్చి మళ్ళీ
అక్వాని రివైవ్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు మీరు చూస్తే చేపల ఉత్పత్తిలో 29%, రొయ్యల ఉత్పత్తిలో 75% మన దగ్గరనే ఉంది. రేపు రాబోయే రోజుల్లో అమెరికాలో కూడా మనం నిన్న మొన్న మీరు చూసినప్పుడు ట్రేడ్ డీల్లో అక్వాకల్చర్కి మళ్ళా టారిఫ్ కూడా తగ్గించే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నాకు అనుమానం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఒక హబ్గా, అక్వాకల్చర్ హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారుల సేవలో కూడా 20,000 రూపాయలు ఇచ్చాం, 242 కోట్ల రూపాయలు పే చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న దిశ, ప్రజలు కూడా కోరుతున్నా, నీరు అనేది చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే పోయిన సంవత్సరం 3-4% మనకు అడిషనల్గా రెయిన్ఫాల్ వచ్చింది. ఈ సంవత్సరం కొద్దిగా స్ట్రెయిన్ ఉంటుందని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఎంత ఉంటుందనేది వేరే విషయం, కానీ మనం ఆలోచించుకోవాల్సింది కష్టాలు వచ్చినప్పుడు కానీ తక్కువ వచ్చినా ఎక్కువ వర్షం పడినా నీటి భద్రత కాపాడుకోవడం మన బాధ్యత. దీనికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నీళ్లుంటే ఎలాంటి కార్యక్రమం చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే అధ్యక్ష, ఈరోజు అన్నమయ్య జిల్లాలో సమర్థ నీటి నిర్వహణ చేశారు. నవంబర్ 2024 12.97 మీటర్లు నీటి డెప్త్ ఉండేది. ఈరోజు 25కి వస్తే 6.67 మీటర్లకు వచ్చారు. అంటే ఒక్క సంవత్సరంలో సమర్థవంతమైన నీటి నిర్వహణ వల్ల 6.3 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అది ఒక చరిత్ర. అక్కడ అడ్మినిస్ట్రేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దేశం. ఇప్పటి వరకు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో 7.31 మీటర్లో నీళ్లు భూగర్భ జలాలు ఉన్నాయి. ఇంకొక పక్కన దేశ దీనివల్ల లాభం ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే, మామూలుగా వీళ్ళు 24లో 336 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడితే 25లో 221 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడారు. దీని విలువ అధ్యక్ష డిపార్ట్మెంట్కి సేవింగ్ చూస్తే 95 కోట్లు, 115 మిలియన్ యూనిట్లు ఆదా అయిన దానికి 95 కోట్ల రూపాయలు సేవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సమర్థవంతంగా మనం పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఒక ఉదాహరణ. దీనికి అదనంగా మీరు ఒకసారి చూస్తే 20,000 హెక్టార్లు ఉద్యాన పంటలు పెరిగాయి. దీని విలువ 1634 కోట్లు. అంటే మన జిఎస్డిపి 1634 కోట్లు పెరిగింది. అదే మరి నీటి వల్ల భూగర్భ జలాలు పెరిగాయి కాబట్టి 95 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది. అందుకే అధ్యక్ష అందరిని కోరుతున్నా, దీనిపైన సాగునీటి సంఘాలు కూడా ఉన్నాయి. మీరు వాళ్ళని ఎప్పటికప్పుడు డ్రైవ్ చేయగలిగి రైతులు కూడా సమాయత్తం చేయగలిగితే సమర్థవంతమైన నీటి నిర్వహణ చేసి నీటి ఎద్దడిని పూర్తిగా నివారించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రభుత్వ విధానం +3 పోస్ట్ మాన్సూన్, -8 ప్రీ మాన్సూన్, ఇది ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. దీనికోసం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు ఈ విషయాలు మనం చూసినప్పుడు నేను ఒకటే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడు దీనికి అవసరమైనటువంటి మెకానిజం పెట్టాం, టెక్నాలజీ అంతా కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో రైతులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి ఈ శాసనసభ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మేము ఇచ్చే విధానాలను మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, టెనెంట్ ఫార్మర్స్, ఓసారి టెనెంట్ ఫార్మర్స్ కూడా అంటే ఊహించని దానికంటే ఎక్కువ పంట వేసేయడం, ఒక్కొక్క 40 ఎకరాలు 30 ఎకరాలు వేసేయడం. దీనివల్ల ఓసారి నష్టం వస్తే కోలని దెబ్బతినడం, ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయడం, టెనెంట్ ఫార్మర్స్ కూడా ఆదుకోవడానికి ఎంతవరకు చేయాలో చేస్తాం. వాళ్ళల్లో కూడా పరిమితులు పెట్టుకొని చేస్తే
చాలా బాగుంటుందని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అతి ముఖ్యమైన ప్రోగ్రాం అధ్యక్ష, ఇండ్లు. మీరు కూడా మీ ఆవేదన చెప్పారు. నేను ఆ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడలే, కానీ అప్పుడు జరిగినటువంటి అవినీతి, ల్యాండ్ ఎక్విజిషన్లో, అదే మరిగా హౌసింగ్లో చాలా అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. కడాన శాండ్ పాలసీ కూడా ఏ విధంగా దుర్వినియోగం చేశారో మొత్తం మనందరం చూసాం. అవన్నింటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఇవ్వండి. అవన్నీ తీసుకొని తప్పకుండా చట్టపరంగా ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేని విధంగా శిక్షిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వ విధానం 29 లోపల అందరికీ ఇంటి జాగా ఇవ్వాలని. ఈరోజు మనం చూస్తే 2,20,000 మందికి ఇంటి జాగాలు లేవు. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరకకపోతే అపార్ట్మెంట్స్ కూడా కట్టించి 1+2 గానే మరి కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు, లాస్ట్ ఇయర్ అయితే మీరు చూశారు, ఇప్పుడే రాయచోట్ల నేనే వెళ్ళి 3 లక్షల ఇండ్లకు ఆ రోజు ప్రారంభం చేశాం. ఈ సంవత్సరం ఉగాది, మార్చి కంటే ముందు, ఉగాది కంటే 2 రోజుల ముందు 3 లక్షల ఇండ్లు గృహప్రవేశాలు చేస్తామని చెప్పి గమనిస్తున్నాం. అదే సమయంలో జూన్ 2026 2,50,000 చేస్తాం. అదే మరి సెప్టెంబర్లో ఇంకొక 2,10,000 చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 26 లోపల 10,60,000 ఇంట్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తాం. ఇది కాకుండా అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, అడిషనల్గా దగ్గర 6 నుంచి 7 లక్షల ఇండ్లు కట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొన్నే ఆ పోర్టల్ కూడా ఓపెన్ చేశారు. ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ కోరుతున్నా, ఇప్పటి వరకు ఇళ్ళు రాని వాళ్ళందరూ అప్లై చేసుకోండి. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి మేము కూడా పర్సూ చేసి అందరికీ, ఇల్లు లేని వారందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీకి కానీ అదనంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానం ఒకటే, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని, ఒక భద్రత, ఒక భరోసా ఇవ్వాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాజకీయ కక్షలంటే దిశ 2019 దగ్గర 2,70,000 ఇండ్లు కట్టుకున్నారు. దగ్గర 913 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేశారు కాబట్టి కక్ష కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. కేంద్రంలో కూడా రికార్డ్స్ పోనీయకుండా చేశారు. ఏదేమైనా నేను ఫైనాన్స్ చెప్పాను, మాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బాధితులను ఆదుకోవాలి. వాళ్ళ తప్పు కాదు, ఆనాటి పాలకుల తప్పు. ఆ తప్పుని మనం ఏదో విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే వాళ్ళందరికి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తామని మరొకసారి హామీ ఇస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పక్క రైతులను ఆదుకోవడం, ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ 2029 లోపల ఇల్లు కట్టించడమే కాకుండా ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనలపై ఓటింగ్. 27వ అభ్యర్థన కింద వ్యవసాయ శాఖకు 11,535 కోట్ల 90,97,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 28వ అభ్యర్థన కింద పశు పోషణ మత్స్య శాఖకు 1,853 కోట్ల 21,64,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 30వ అభ్యర్థన కింద సహకార శాఖకు 209 కోట్ల 30,27,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 18వ అభ్యర్థన కింద గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్ల
97,000 రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వం